ఎవరు ఏం చెబుతారు? నేడే లోక్సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్ సాయంత్రం 6:30 గంటల తర్వాత వెల్లడి. అసలు కంటే కొసరు ఎక్కువైనట్లు ఓట్ల పండుగలో ఆఖరి అంకం ఫలితాల వెల్లడే అయినా అంతకు ముందే అంతకంటే ఎక్కువ ఉత్కంఠ రేకెత్తించే ఘట్టం ఎగ్జిట్ పోల్స్. 18వ సార్వత్రిక ఎన్నికల చివరి దశ పోలింగ్ శనివారంతో ముగుస్తున్న నేపథ్యంలో సాయంత్రం 6:30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. వివిధ సర్వే సంస్థలు, మీడియా సంస్థలు కలిసి చేసే ఈ అంచనాలపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతా ఉన్నది. ప్రధాని నరేంద్ర మోడీ పదే పదే వల్లిస్తున్న 400 పార్ సాధ్యమేనా? భాజపాకు సొంతగా సీట్లు తగ్గుతాయా, పెరుగుతాయా? విపక్ష ఇండియా కూటమి పుంజుకుంటుందా? ఆంధ్రావని మొగ్గు ఎటువైపు? ఇలా ఎన్నో ప్రశ్నలు. వీటికి శనివారం నాటి ఎగ్జిట్ పోల్స్ ఖచ్చిత సమాధానం ఇవ్వకున్నా ఉజ్జాయింపుగా ఓ అంచనాను ముందుంచుతాయి. ఇవి కాస్త అటు ఇటుగా నిజం కావచ్చు, కాకపోవచ్చు. కానీ అంతిమ ఫలితంపై మరింత ఉద్విగ్నతను మాత్రం పెంచుతాయి. తినబోతు రుచి అడిగినట్లు మరిగా ఈరోజు రాబోయేటటువంటి ఎగ్జిట్ పోల్స్ కోసం కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత మ్యాక్సిమం ప్రధాన పార్టీ ప్రధాన నాయకులంతా కూడా టూర్లకు పోయిండ్రు. మొత్తం అందరూ చాలా మంది కూడా విదేశీ టూర్లకు పోయి ఇగో ఇవాళ మొత్తం ఈ రోజు మధ్యాహ్నం వరకు మళ్ళీ స్వరాష్ట్రానికి చేరుకోబోతా ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ వచ్చేటటువంటి నేపథ్యంలో అసలు కొంటే కొసరెక్కువైనట్లు. ఎందుకంటే ఎక్కువ శాతం కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఏదైనా 1-2 సార్లు మారినే తప్పితే మ్యాక్సిమం అయ్యే. మొన్న తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా అదే చెప్పినాయి. మరి ప్రతిసారి కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్పినటువంటి అంచనాలు ఖచ్చితంగా ఫలితాల రోజు వస్తూ ఉన్నాయి. కాబట్టి తీవ్రమైనటువంటి ఉత్కంఠ, ఎవరేం చెప్తారు, ఏ సంస్థ ఏం చెప్తుంది అనేటటువంటి అంశం మీద మాత్రానికి మరిగా ఈరోజు ఉత్కంఠభరితంగా ప్రజలు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక మోడీ 400 సీట్లు దాటుతాయి. తర్వాత ఆంధ్రప్రదేశ్ మొగ్గు ఎటువైపు చూపిస్తా ఉన్నారు. తెలంగాణ ప్రాంత ప్రజలు 6 నెలలు అయిపోయింది కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత. మరి ఎంపీ ఎన్నికలలో ఎవరికి ఓటింగ్ శాతం పెరిగిపోతా ఉన్నది. ఇండియా కూటమి ప్రధానంగా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి, వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ఇండియా కూటమికి ఎన్ని సీట్లు రాబోతా ఉన్నటువంటి అంశాన్ని మాత్రానికి ఈరోజు ఎగ్జిట్ పోల్స్ 6:30 గంటల తర్వాత, ఎందుకంటే ఈరోజు 7వ దశ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్నికలు మరి ముగిసిపోతా ఉన్నాయి. 7వ దశగా ఉన్నటువంటి ఎగ్జిట్ మొత్తం ఎన్నికలు అయిపోతా ఉన్నాయి. కాబట్టి మరి ఇన్ని రోజులు కూడా ఎగ్జిట్ పోల్స్ ఒకవేళ బయట పెడితే మాత్రానికి వేరే రాష్ట్రాల్లో జరగబోయేటటువంటి ఎన్నికల మీద ప్రభావం పడుతుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మెజార్టీ ఉన్నది, లేకపోతే బీజేపీ పార్టీకి ఎక్కువ మెజార్టీ ఉన్నది అంటే ఇంపాక్ట్ వేరే రాష్ట్రాలలో ఎన్నికలు జరగబోయేటటువంటి రాష్ట్రాలలో మరి ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఈరోజు ఖచ్చితమైనటువంటి ఈరోజు ఇక మొత్తం కూడా ఎన్నికలు అయిపోతాయి, దేశవ్యాప్తంగా ఎన్నికలు అయిపోతాయి. కాబట్టి 6:30 గంటలకు రాబోయేటటువంటి ఎగ్జిట్ పోల్స్ కోసం దేశం యావత్తు కూడా మరి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తా ఉన్నది. ఎగ్జిట్ పోల్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తా ఉన్నది. మన ఛానల్ తరపున కూడా మనం కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంశం కానీ, లేకపోతే దేశానికి సంబంధించిన అంశం కానీ, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఎన్ని ఎంపీ సీట్లు గెలుస్తారో కూడా మనం కూడా అంతకుముందు వీడియోలలో మన ఛానల్ ద్వారా కూడా తెలిపినాం. మరి మన ఛానల్కి ధీటుగా కూడా వస్తుందా, లేకపోతే మనం చెప్పిన దానికి ఏమైతుంది అనేటువంటి అంశాన్ని కూడా మరి 4వ తారీఖు అయితే మనం చూడబోతా ఉన్నాం. ఇక ప్రధాన మీడియాలన్నీ కూడా ఈరోజు ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పబోతా అనేది సర్వత్రా ఉత్కంఠ కూడా జరగబోతా ఉన్నది అనేటువంటిది మరి ఈరోజు ఒక వార్త మనం చూస్తా ఉన్నాం.